హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ సువర్ణ వెల్కమ్ టు డైల్ న్యూస్. సో మొత్తానికి సోషల్ మీడియా ఆన్ చేస్తున్నా, టీవీలు చూస్తున్నా ఒక్కటే టాపిక్ జానీ మాస్టర్. నిన్నటి వరకు పరారీలో ఉన్నారన్నారు. మార్నింగ్ నుంచి చూస్తుంటే ఆల్మోస్ట్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. పోక్సో చట్టం అనేది చిన్న విషయం అయితే కాదు. అండ్ గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఇష్యూ అయితే నడుస్తూ ఉంది. రీసెంట్గా ఫిలిం ఛాంబర్ సభ్యులు కూడా ప్రెస్ మీట్ పెట్టి కొంత మాట్లాడడం జరిగింది. ఈ ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్ అయినటువంటి నటికుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అమ్మా. ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ కూడా. అవును. కాకపోతే నేను అలా అంటుంటే లాస్ట్ టైం కూడా ఇలా చెప్తుంటే అలా చెప్తారేమో మాటలు అని అంటున్నారు. కాబట్టి మీరు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్ కాబట్టి కరెక్ట్. ఈ కమిటీకి కూడా ఆ రోజు కమిటీలో ప్రాధాన్యత ఎలా వేయాలి ఏంటి అనేది మేమందరం కూడా కూర్చొని కమిటీ వేసాం. కానీ ఆ కమిటీలో ఉన్న వాళ్ళు అసలు అప్పుడు వేసిన స్వప్నదత్ గారు కనబట్టలేదు, సుప్రియ గారు కనబట్టలేదు. ప్రెస్ మీట్ లో కనపడలేదు మాకు. ఇప్పుడు మమ్మల్ని ఎవరు పిల్లరు. అది వాళ్ళు ఓనర్షిప్ దామోదర్ ప్రసాద్ గారు తీసుకున్నారు, చైర్మన్ గారు ఆయన భరద్వాజ్ గారు తీసుకున్నారు. మేము జాయింట్ సెక్రటరీకి ఎవరికి ఎలా ఉండదు. 50 years ఫంక్షన్కే లేదు మాకు, అసలు ఎవరికి లేదు. ఛాంబర్ కౌన్సిల్ ఇప్పుడు సొంతం చేసుకున్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 10 దాకా వాళ్ళే. ఇక మనం ఇంకొక లెవెల్ కూర్చోడానికి లేదు. వాళ్ళే ప్రెస్ మీట్ అన్నీ వాళ్ళే. కనుక అయితే మనం ఏది జరిగిన జానీ మాస్టరు అమ్మాయి జరిగిన విషయం నేను 2 విషయాలు చెప్తున్నా. సినీ ఇండస్ట్రీని పరుగులు తీయడానికి, సినిమా ఇండస్ట్రీని పరుగులు తీయడానికి, సినిమా ఇండస్ట్రీని మొత్తం బదలాం చేయడానికి ఎంతోమంది ఆడవాళ్ళు మహామహులు ఉన్నారు. అందరూ అలాంటి వాళ్ళు అనడం తప్పు. ఎందుకంటే కింద ట్రోలింగ్స్ చూస్తున్నాం. సినిమా వాళ్ళంతా అంతేరా, సినిమా వాళ్ళంతా కూడా ఇలాగే చేస్తుంటారు అనేది తప్పు. ఎందుకంటే ఫస్ట్ ఈ అమ్మాయి 7 సంవత్సరాలు ఆయనతో 16 అంటే నాకు తెలిసి 40 పేజెస్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ 40 పేజెల స్టేట్మెంట్ పోలీసు వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఓకే చట్టం ఆ ప్రకారం ఎఫ్ఐఆర్ చేయాలి. ఎఫ్ఐఆర్ చేశారు. ఆయన కస్టడీలోకి తీసుకొని ఆయన మొత్తం ఎంక్వైరీ చేసుకున్న తర్వాత ఏది నిజం ఏదని ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ఈజ్ రైట్. అది చట్టం రాజ్యాంగంలో ఆ లా చెప్తుంది. కనుక ఛాంబర్ వారికి ఏదో 15 రోజుల క్రితం కంప్లైంట్ ఇచ్చారు. ఛాంబర్ వారు అందరూ కూడా చక్కగా మంచి కంప్లైంట్, మంచి ప్రెస్ మీట్ పెట్టి పేర్లు చెప్పకుండా నీట్గా చెప్పారు. బాగానే ఉంది అన్ని. కానీ 2018 నుంచి మనం వేస్తున్న ప్రాథమిక ఒక టాయిలెట్స్ కానీ, సీసీ కెమెరాలు కానీ, అక్కడ నియర్ బై పోలీస్ స్టేషన్ కానీ, ఆ సీ టీమ్స్ మనం ఏదైతే ఆడవాళ్ళంటూ షూటింగ్ కాడ ఉంటారో సీ టీమ్ పెట్టాలని కానీ, పోలీస్ సెక్యూరిటీ పెట్టాలని కానీ, ఇవన్నీ మనం ప్రాథమికంగా చేస్తున్నామా లేదా, ఆ రోజు రిపోర్ట్ ప్రకారం మనం గవర్నమెంట్కి ఇచ్చిన ప్రకారం చేస్తున్నామా లేదా, ఆ రిపోర్ట్ తెప్పించుకుంటున్నామా లేదా, ఇంతకుముందు వచ్చిన కంప్లైంట్లు మనం ఏమైనా సరే ఫుల్ స్టాప్ పెట్టామా, పూనం కౌర్ గారు మనం ఎందుకు అభియోగం చేస్తున్నారు, ఇది భరద్వాజ్ గారు చెప్పాల్సిన బాధ్యత ఉంది. నెంబర్ 1. ఇంకొకటి ఒక పాయింట్ సార్, అసలు ఎప్పుడైతే జానీ మాస్టర్ అనే ఈ టాపిక్ తెర మీదకి వచ్చిందో కొంతమంది జానీ మాస్టర్ని సపోర్ట్ చేస్తున్నారు, కావాలనే ఇలాంటి అమ్మాయిలు లైంగిక దాడులను పాల్పడుతున్నారు అంటున్నారు. మరికొంతమంది జానీ మాస్టర్ని తిడుతున్నారు. 6 ఏళ్ళు నువ్వు ఆ అమ్మాయిని మానసికంగా హింసించావు. మహిళా కమిషన్కి వెళ్ళిన తర్వాత మాట్లాడిన తర్వాత ఆ అమ్మాయి ఇచ్చిన రిపోర్ట్లో కూడా కొన్ని కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. కావాలనే వీళ్ళు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. జానీ మాస్టరే కాదు, జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ కూడా ఇందులో ఉన్నారు అని అంటున్నారు. ఈ కోణంలో మీరు చూసారా? మీ అభిప్రాయం ఏంటి? నేను 2 విషయాలు అంటే నేను ఆమె వీడియోస్ చూశాను. ఆమె ట్విట్టర్లో ఆమె మొత్తం జానీ మాస్టర్ గారి కోసం మాట్లాడడం చూశాను. అంతకుముందు డీ నుంచి చేస్తున్నంతా కూడా మొత్తం టోటల్గా నేను కూడా ఎవరితో మాట్లాడేటప్పుడు తప్పు మాట్లాడకూడదని వెరిఫై చేశాను. ఇక్కడ అంతా చూసుకుంటే జానీ మాస్టర్ వల్ల ఎదుగుతూ ఒక 50 మంది డ్యాన్సర్స్ ఉంటే, ఆ 50 మంది డ్యాన్సర్స్ సీనియర్స్ ఉంటే, ఆమె జానీ మాస్టర్ గారిని మొత్తం చనువుగా జానీ మాస్టర్కి ఈమె ఏదైతే ఉందో ఆమె మరి ఆయన ఏమడిగాడు ఈయన ఏం చేశాడో అది మనకు తెలియదు. కానీ ఆమె ఎట్టి పరిస్థితుల్లో ఆమె అందరం ఎక్కించడానికి, టాప్ డాన్సర్ అవ్వడానికి, టాప్ అసిస్టెంట్ అవ్వడానికి, టాప్ డాన్స్ మాస్టర్ అవ్వడానికి మొత్తం 100% జానీ మాస్టరు. దాంట్లో తర్వాత వేధింపులు జరుగుంటే ఆయన ఎందుకు కార్డు కడతాడు? వేధింపులు జరుగుంటే అసిస్టెంట్గా బైలా కూడా మరి బైలా లెక్క చేయకుండా అసిస్టెంట్ ఎందుకు చేస్తాడు? వేధింపులు జరుగుంటే డ్యాన్స్ మాస్టర్ కార్డు ఎలాగ వస్తుంది? వేధింపులు జరుగుంటే ఇవన్నీ కూడా ఓకే. ఇక్కడ ఏది జరిగిందో వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగిందో, వాళ్ళ భార్య కూడా ఉంది, ఏం జరిగిందని మనకు అనవసరం. నీకు దానికి జోలికి వెళ్ళట్లే. మా ఇండస్ట్రీలో వాళ్ళు చేసిన అభియోగంకి కాజాబ్ యాక్షన్ మీకు లేఖిక వేధింపులు ఉంటే ఇదే మాట మీరు ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఇదే మాట 7 సంవత్సరాలు మీరు 7 సంవత్సరాలు ఉండి 7 సంవత్సరాల తర్వాత మీరు బయటకు వచ్చి చెప్తున్నారు. మీరు ఒక హోటల్లో మీరు బలవంతకాలం చేయబోయారంటప్పుడు హోటల్ కింద 5 స్టార్ హోటల్ అది వేరే సెక్యూరిటీ ఉంటుంది. అలాంటప్పుడు మీరు బయటకు వచ్చి ఎందుకు చెప్పలేపారు? బయటకు వచ్చి అక్కడే కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేపారు? ఆ రోజు గవర్నమెంట్ ఉంది, ఆ రోజు పోలీసులు, ఆ రోజు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉంది, ఆ రోజు డ్యాన్సర్ యూనియన్ ఉంది. కనుక మీరు ఆ రోజు చిరుదాకా ఎందుకు చెప్పలేపారు? రెండోది, ఎక్కడో మీ వీక్నెస్ మీరు రాత్రి అందరం ఎక్కుదామని రాత్రి మీ స్వార్థంతో జానీ మాస్టర్ని మీ చనువుతో జానీ మాస్టర్
మాస్టర్ మిమ్మల్ని ఒక హైప్ తీసుకొస్తాడని ఒక ఆశతో మీ మానవ ప్రాణాలు మొత్తం టోటల్గా మీరు 100% మీ మీ అడ్డదారిలోని మీరు వచ్చారో నేను అంటున్నాను. ఎందుకంటే అడ్డదారిలో మీరు ఆ రోజే కానీ ఆయన అడిగి ఉంటే, ఆ రోజే కానీ మిమ్మల్ని ఏమైనా వేధించుంటే, చెప్పుతో కొట్టి ఉంటే, ఆ రోజే మీరు తిరగబడి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? నేను ఓపెన్ స్టేట్మెంట్ నేను చెప్తాను. తిరగబడి వచ్చేదా? ఆ రోజు మీరు తిరగబట్టకుండా, ఆ రోజు అనకుండా, ఆ రోజు ఆయన ఏం అడిగాడో ఏం చెప్పారో, మీ ఎదుగుదల 7 సంవత్సరాలు ఎదుగుతూ వచ్చారు. మీ స్టేట్మెంట్లు కూడా నేను చూసాను. నా గురువు, నా దైవం అన్నీ ఆయనే అనుకుంటూ మీరు ఫోటోలు తీసుకునేవి, షారుఖ్ ఖాన్ గారు అన్నీ చూసాం. అన్నీ చూసేటప్పుడు మరి ఎక్కడెక్కడ లేఖకు వేధింపులు ఎక్కడ కనపట్లేదు. ఆడియో రికార్డింగ్లో ఓకే, ఇప్పుడు మీరు టాప్ డ్యాన్సర్ అయిపోయారు కాబట్టి మనకు దీనికి రాజకీయ కోణం ఉందా? టాప్ డ్యాన్సర్ అయిపోయిన తర్వాత మీరు ఏమైనా ఆయన వదిలించుకుందాం అనుకుంటున్నారా? మీరు వదిలించుకుందాం అనుకున్నప్పుడు ఆయన ఏమైనా మీ మీద మళ్ళీ దాడి చేయడానికి ప్రయత్నం చేశారు? ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఇస్ పోలీస్. కనుక నేనేమంటున్నానంటే, నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇద్దరిది తప్పు కనబడుతుంది కాబట్టి ఇద్దరిని సస్పెండ్ చేయండి. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ అయ్యిందాక వీళ్ళిద్దరినీ కార్డు సస్పెండ్ చేసి మనకు సినిమా ఇండస్ట్రీ వీళ్ళిద్దరూ లేకపోతే ఆగిపోదు. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇండస్ట్రీ నడకుండా ఉండదు. కాబట్టి దయచేసి ఇంకొక డ్యాన్స్ మాస్టర్ నాలో పెట్టుకోండి అని ఒకటి. రెండోది, అల్లు అర్జున్ గారు తొందరపాటుగా ఆ అమ్మాయికి నేను కొరియోగ్రాఫర్గా ఇస్తాను ఛాన్స్ అనేది కరెక్ట్ కాదేమో అనేది నా ఉద్దేశం. ఎందుకంటున్నానంటే అమ్మాయి తప్పు చేసిందా, అబ్బాయితో ఆయన తప్పు చేశాడు అనేది కాకుండా ఆ అమ్మాయి విక్టిమ్, ఐఎమ్ యాక్సెప్టెడ్. కానీ ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ 7 సంవత్సరాల నుంచి చూస్తుంటే, ఆమె మొత్తం టోటల్గా చూస్తుంటే ఎక్కడో ఇక్కడ ఇద్దరికి చెడిన తర్వాత ఈ ప్రాబ్లం జరిగిందని ఉంటుంది తప్ప ఒక ఆడపిల్ల మీద అఘాయిత్యం చేయడానికి కానీ, ఒక ఆడపిల్ల మీద అన్యాయం జరిగిందని కానీ ఇక్కడ ఎక్కడ కనబడట్లేదు. ఓకే, ఇన్వెస్టిగేషన్ పోలీస్ చేస్తారు, మహిళా కమిషన్ చేస్తారు. నేనేమంటున్నానంటే, ఇక్కడ ఇన్వెస్టిగేషన్ పోలీసులు చేసిన దాకా ఇద్దరిని కూడా మనం సస్పెండ్ చేసి ఇండస్ట్రీ బరువు, ఎందుకంటే ఇండస్ట్రీలో అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అంటే మీకు ఇష్టమై రిలేషన్షిప్ చేశారు, మీకు ఇష్టమై షూటింగ్లు చేశారు, మీకు ఇష్టమై 7 సంవత్సరాలు అసిస్టెంట్గా చేశారు, మీకు ఇష్టమై మొత్తం టోటల్గా డ్యాన్స్ మాస్టర్ అయ్యారు. అన్నీ అయ్యి ఈరోజు వచ్చి నన్ను దాడి చేశాడు, నన్ను మోసం చేశాడు, ఇది కరెక్ట్ కాదంటారు. మన లావణ్య రాజకీయ కూడా ఇదే కేసులు, ప్రతిదీ కూడా ఇదే పరిస్థితులు వస్తూ ఉంటే ఈరోజు ఇవన్నీ కూడా నేను ఒకటి అడుగుతున్నాను, ఒక ఆడపిల్లగా నేను అడుగుతున్నానమ్మా. పొరపాటున నేనేదో ఒక పొరపాటు మాట్లాడాను, వెంటనే నువ్వు దాని రివర్స్ వెంటనే అటాక్ ఇస్తావు ఇవ్వా? ఎందుకు ఇవ్వవు? ఆడపిల్లగా నువ్వు కంపల్సరీ ఇస్తావు. అది నేను చేయబోయాను అనుకో, చెప్పుతో కొడతావు. ఎందుకంటే అది నికాసైన ఆడపిల్ల ఎలా అయినా సరే మనకి పని చేసుకునే బతకొచ్చు. ఈ జీవితాలు మనకు వద్దు. టాలెంట్ ఉంటే వస్తుంది, టాలెంట్ లేకపోతే రాదు. నీకు ఈరోజు నేను ఎన్నో సంవత్సరాలు చూస్తున్నా, నీ అంతరంతరుగా ఎదుక్కుంటూ వచ్చావా? లేకపోతే నువ్వు అయ్యో నాకు నన్ను తొక్కేశారన్నావా? తొక్కొచ్చు. ఇది సినిమా ఇండస్ట్రీ అనేది ఎవరి సొత్తు కాదు. ఈరోజు రమ్యకృష్ణ గారిని చూసుకోండి, రవళి గారిని చూసుకోండి, రోజీ గారిని చూసుకోండి, రాధికా గారిని చూసుకోండి, ఎంతోమందిని చూసుకోండి, చిన్మయిని చూసుకోండి. వస్తున్నాయి, అందరికి వస్తాయి ప్రాబ్లమ్స్. ప్రతి ప్రాబ్లమ్ని ఎదిరిస్తూ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు కొన్ని ఒడిదొడుకులు పడ్డారు. కానీ టాలెంట్ ఉంది కాబట్టి టాప్ వచ్చారు. టాలెంట్ ఉంటే నిన్ను ఎవరు ఆపలేరమ్మా. నువ్వు టాలెంట్ లేకపోతే మనం ఎవరు ఏం చేయలేం. దయచేసి నేనేమంటున్నానంటే, మనం స్వార్థం కోసం, మనం ఎదుగుదల కోసం, దేనికోసం ఆశపడి మనం మానపరాణాలు మనం వాళ్ళకి ఈరోజు తప్పు జరిగింది, మోసపోయేవాడు, మోసగించేవాడు వాడు, మోసపోవడం మన తప్పు, మోసపోవడం మన తప్పు. కనుక దయచేసి మన దగ్గర చెయ్య కలుపుతూనే వస్తుంది. కనుక ఎక్కడో విభేదాలు వస్తేనే ఎన్నో వస్తాయి. దయచేసి ఇప్పుడు ఒక నిర్భయ జరిగింది, ఒక దిశ జరిగింది, ఒక కలకట్టాలో జరిగింది. అలాంటివి మనకి ఆ రోజు గత్యంతరం లేదు. ఆ అమ్మాయికి ఎవరు హార్దనాదాలు పెట్టినా ఎవరు రాలేదు. అలాంటిది మనము ఇమ్మీడియట్లీ దేశం అంతా చుట్టాలేనా, ఆమెకి ఎవరో తెలియదు కానీ దేశం అంతా కదిలొచ్చింది. ఎందుకు వచ్చిందంటే అది జరిగింది అన్యాయం, గ్యాంగ్ రేప్ జరిగింది. కానీ ఇక్కడ మనకేంటంటే, మీకు ఇష్టపడ్డారు ఉన్నప్పుడు బాగుంది, ఇష్టం లేనప్పుడు రోడ్డు మీదకి వచ్చారు. ఇస్ ద నాట్ కరెక్ట్. సినిమా ఇండస్ట్రీ పరువును తీసుకొచ్చి మహా హీరోయిన్లు ఉన్నారు, మహా ఆర్టిస్టులు ఉన్నారు, మన అక్క చెల్లెళ్ళు ఉన్నారు, మన అన్నలు ఉన్నారు, మన అమ్మలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ అవమానంతో ట్రోలింగ్లు చేస్తుంటే కింద నుంచి ఇండస్ట్రీ అంతా ఎలాగే వస్తారా, ఇండస్ట్రీ అంటే ఎలాగే అంటుంటారంటే, ఆ ట్రోలింగ్ చేస్తే మాకు బాధ అనిపిస్తుంది. నా 13వ సంవత్సరం ఇండస్ట్రీకి వచ్చాం. ఇండస్ట్రీలో నేను అందరినీ చూసుకుంటూ వచ్చాను, చాలా పెద్ద హీరోయిన్లు చూసుకొచ్చాను. ఆమని గారు ఫస్ట్ సినిమా నేనే చేశాను, సెకండ్ సినిమా నేనే చేశాను, ప్రొడక్షన్ చేశాను.
అలాగా సో మెనీస్ మూవీస్ అందరం చేసాం. ఆనెస్ట్గా అందరూ చాలామంది ఉన్నారు తప్ప ఈ విధంగా తీసుకొచ్చి ఈ విధంగా చేశారంటే నేను 100% యాక్సెప్ట్ చేయను. సినిమా ఇండస్ట్రీ అనేది చిన్నవి ప్రతి దాంట్లో నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్ అన్ని దాంట్లో కూడా ఒక ఆడపిల్ల మగవాడు ఉంటే కాస్టింగ్ కౌచ్ ఉంటుంది కనుక దయచేసి బలవంతకరం చేస్తే చెప్పుతో కొట్టండి. మనల్ని కాపాడుకోవడానికి మనల్ని సి టీమ్స్ ఉన్నాయి, పోలీసులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఒకవేళ మనకు గచ్చింతరం ఒక్క సమయంలో ఉండేటప్పుడు మనం కాపాడుకోవడానికి మనం దేంతో ఏం చేసినా దాడి చేసినా తప్పు లేదు. మనం రక్షించుకోవాలా, మన ప్రాణం మనం రక్షించుకోవడానికి ఏం చేసినా తప్పు లేదు. దయచేసి ఆడపిల్లలు ధైర్యంగా ఉండండి, ఆది పరాశక్తి అవ్వండి. మీరు ధైర్యంగా ఉండి ధైర్యంగా నిలబడండి. మీరు టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఇది ఇండస్ట్రీ అనేది ఒకరి సొత్తు కాదు, ఇండస్ట్రీ అనేది అందరిది. మీ టాలెంట్ ఉంటే ఆపలేరు. దయచేసి మీరు ఆది పరాశక్తిగా తిరగబడండి, నిలబడమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైనల్గా ఈ ఇష్యూతో అయినా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉండదు అని భావించవచ్చు అంటారా, లేదంటే ఇంకా కాస్టింగ్ కౌచ్ రాకుండా ఫిలిం ఛాంబర్ నుంచి ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నాయంటారు? దిశ ఎన్కౌంటర్, దిశ ఎలాగొచ్చిందో, నిర్భయ చట్టం ఎలాగొచ్చిందో, కలకట్ట జరిగిందో, ఆడపిల్ల ఉన్నంత వరకు మగపిల్ల ఉన్నంత కాస్టింగ్ కౌచ్ ఉంటూనే ఉంటుంది. మనం ఎన్ని చట్టాలు తెచ్చినా, ఎన్ని తీసుకొచ్చినా, రాజ్యాంగంలో ఎన్ని అమెండ్మెంట్లు చేసినా ఇవన్నీ కూడా కొన్ని మృగాలు ఉంటాయి. కొంతమంది ఆడపిల్లల్లో కూడా తప్పు చేసిన వాళ్ళు ఉంటారు. అవన్నీ ఉంటాడు. మొత్తం దేశాన్ని నాశనం చేయడానికి కాస్టింగ్ కౌచ్ అనేది నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, ప్రపంచంలో అన్ని దిక్కులా కూడా ఉంటుంది. అన్ని దిక్కులా ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ అనేది మనం ఈరోజు చెప్తున్న ఇన్ని చట్టాలు తీసుకొచ్చాం. ఈరోజు అమ్మాయిని నడి రోడ్డు మీద రేప్ చేస్తున్నారు, నడి రోడ్డు మీద పాడు చేస్తారు. ఎవరేం చేయగలుగుతారు?